గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పంచతంత్రం 18వ భాగంలో సింహం మరియు వడ్రంగి కథ గురించి తెలుసుకుందాం. సింహం అంటే పింగళకుడు అనే పేరు కలిగినటువంటి సింహం అడవికి రాజు. అయితే సంజీవకుడు అంటే ఎద్దుపై అనుమానం కలిగి దమనకుడు అనేటువంటి నక్కని రాయబారానికి పంపించింది. ఈ నక్క వచ్చి రాజుగారు నువ్వు రాజుగారు కాదన్న వారిని చేరదీస్తున్నావు కాబట్టి నీపైన చాలా కోపంగా ఉన్నారని చెప్పి రాయబారానికి వచ్చాడు. రాజుగారు ముందుకు రమ్మని చెప్పి అప్పుడు ఎద్దు రాజు నాకు మంచి స్నేహితుడు అయినా చెప్పుడు మాటలు వినేసి ఇలా తయారయ్యాడు. రాజు అనేవాడు ఒకవేళ చెప్పుడు మాటలు వింటే కనుక చాలా పరమ నీచుడు అవుతాడు. అందుకు ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఈ నక్కకి సంజీవకుడు అనేటువంటి ఎద్దు ఈ కథ చెప్తోంది. సింహం వడ్రంగి కథ చెప్తోందనమాట. ఈ కథలో అనగనగా ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు. కట్టెల కోసం అతను తరచు అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉండేవాడు. చెట్లు కొట్టిన తర్వాత కట్టెలు ఇంటికి తెచ్చుకుని వాటితో పనిముట్లు చేసుకుని తయారు చేసి అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవాడు అనమాట. ఓ రోజు కట్టెలు కొట్టుకుని తిరిగి వస్తుంటే హఠాత్తుగా ఓ సింహం అతనికి ఎదురుపడింది. సింహాన్ని చూస్తే ఎవరికైనా భయమే కదా. భయంతో గజగజలా వణికిపోయాడు. అతడి భయాన్ని చూసి సింహం పిచ్చి మానవుడు అని అనుకుని చిన్నగా నవ్వుకొని జాలిపడింది. ఎందుకయ్యా భయపడుతున్నావో భయపడకు అంది. అయ్య బాబోయ్, నువ్వు చూస్తే సింహానివి, భయపడకుండా ఎలా ఉండమంటావు నన్ను అన్నాడు. అంటే నాకు నీలాంటి బలహీనలు తిన్ను, నేను పెద్ద పెద్ద ఏనుగు తాలూకా కుంభస్థలాలు, జింకలు ఇలాంటివంటే నాకు ఇష్టం. వెళ్ళిరా నువ్వు, నేనేం చేయనులే అంది. మళ్ళీ అప్పుడు వాడు అనుకున్నాడు, అమ్మయ్యా, ఓ పెద్ద ప్రమాదం నుంచి నేను చాలా గట్టెక్కాను ఈరోజు, ఆనందం అనిపించి అనుకుని ఆనందంతో ఇంటికి వెళ్తూ వెళ్తూ సింహానికి సాష్టాంగపడి నమస్కారం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి మళ్ళీ రోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటున్నప్పుడు ఆ సింహం రోజు అతనికి కనిపిస్తుండేది. అలా కనిపించినప్పుడు సింహంతో మాట్లాడుతుండేవాడు. చాలా వీళ్ళిద్దరికీ మధ్యలో మంచి స్నేహం కుదిరింది. సింహం మీద ఇతనికి అభిమానం కూడా పెరిగింది. ఇంకా వెళ్ళినప్పుడల్లా రోజు కొంచెం ఆహారాన్ని మూట కట్టుకుని వెళ్తున్నాడు. సింహానికి పెట్టి వాడు కూడా కొంచెం తిని సంతోషంగా ఉంటుండేవాడు. సింహానికి భలే ఉంది, ఎందుకంటే వేటాడకుండానే రోజు ఆహారం వస్తుంది కాబట్టి అబ్బా బాగుందిరా అని చెప్పి ఆ వడ్రంగి తెచ్చినటువంటి ఆహారాన్ని శుభ్రంగా తినేసి బేవని తీయించి గుహలోనే ఉండిపోతుండేది. జంతువులన్నిటికీ ఒక డౌట్ వచ్చింది, అనుమానం. ఏంటి, రాజుగారు ఎందుకు బయటికి రావట్లేదు, గుహలోంచి వేటకి వెళ్ళట్లేదు, ఏమైంది రాజుగారికి అనుకుని రాజుగారి సేవకులు ఇద్దరు ఉన్నారు, సింహము, నక్క, కాకి. రాజుగారి సింహం కదా, సింహానికి నక్క కాకి ఇద్దరు సేవకులు అనమాట. ఓ రోజు సింహం దగ్గరికి వచ్చి మహారాజా మహారాజా మీకేమైంది, వేట మానేశారు, గుహలోంచి బయటికి రావట్లేదు, ఏం జరుగుతోంది, ఎందుకు రాలేదు, మీరు ఎలా జీవిస్తున్నారు తిండి లేకుండా అని అడిగితే ఓ పిచ్చి మొహల్లారా, నాకు అభిమాని దొరికాడు, మానవుడు, వాడు రోజు ఆహారం తెచ్చి పెడుతున్నాడు, వాడు కూడా నాతో తింటున్నాడు, మా ఇద్దరికే సరిపోతుంది అంది సింహం. భలేగా ఉందే మీకు, అడెవడో మాకు కూడా చూపించండి ఆ అభిమాన్ని, మాకు కూడా చూడాలనిపిస్తుంది అన్నాయి నక్క కాకి. అయితే ఉండండి, వాడు వచ్చే టైం అయింది, ఆ వేళ అయింది కాబట్టి వాడు వస్తాడు, వచ్చినప్పుడు మీకు చూపెడతాను అంది. అది ఇలా అన్న వెంటనే అలా నెమ్మదిగా వాడు మూట ఒకటి వెనకాల వీపును వేసుకుని బయలుదేరి వస్తున్నాడు. చుట్టుపక్కల చాలా రోజుల తర్వాత సింహం ఈ గుహలోంచి బయటకు వచ్చింది. వచ్చేటప్పటికి చుట్టూ అంతా పచ్చగా బాగా కనిపించింది. అబ్బా భలే పచ్చగా ఉంది అనుకుంది. ఇంతలో ఈ వడ్రంగి వాడు వచ్చాడు. చూడండి చూడండి, అగా వచ్చేవాడే నా అభిమాని, నా ఫ్యాను అంది సింహం. వడ్రంగిని చూపించింది. కాకి నక్క వడ్రంగిని వింతగా చూసి, వీడు చెట్టు ఎక్కేసాడు మన చూసి అనుకుంటున్నాయి మనసులో. వడ్రంగి మాత్రం కాకి నక్కలను చూసి చాలా కంగారు పడి తెచ్చిన ఆహారం కింద పడేసి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. సింహం అనుకుంది, వీడికి ఏమైంది, రోజు బాగానే ఉంటున్నాడు కదా, నాతో బాగానే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా, మాట్లాడుతున్నాడు, నాకు తిండి పెడుతున్నాడు, ఈరోజు ఏంటి నన్ను చూసి చెట్టు ఎక్కేసాడు, ఎందుకు ఇలా భయపడుతున్నాడు అనుకుని అడిగింది. ఏమైందయ్యా, క్రూర జంతువునైనటువంటి నన్ను చూసే భయపడలేదు, వీటిని చూసి నక్కని కాకిని చూసి ఎందుకే భయపడుతున్నావు నువ్వు, హఠాత్తుగా అలా చెట్టు ఎక్కేసేవంటే వాళ్ళు ఎంతగా ప్రవర్తిస్తున్నావు ఏంటి అన్నాయి.
అంటే నువ్వు క్రూర జంతువే కానీ చాలా మంచిదానివి. నీకు నాకు పరిచయం ఉంది. నువ్వేమి నన్ను చేయవని నమ్మకం కూడా నాకుంది. నక్కా కాకులతో నాకు అసలు ఏ రకమైన పరిచయం లేదు కదా. అవి కొత్త జంతువులు. పైగా నక్క బుద్ధి కానీ కాకి బుద్ధి కానీ మంచిది కాదు అని అంటూ ఉంటారు అందరూ కూడా. నువ్వు మంచిదానివే కావచ్చు కానీ నీ సేవకులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కాదు. కాబట్టి నాకు నమ్మకం కుదరలేదు. చెడు సేవకులు ఉన్న రాజు పడగెత్తిన పాము లాంటివాడు. ఏ క్షణమైనా కాటేసేస్తాడు. అందుకే వాళ్ళని చూసి చెట్టెక్కేశాను. నన్ను నేను కాపాడుకున్నాను అన్నాడు వడ్రంగి. అదనమాట. అప్పుడు ఈ కథని ఈ సంజీవకుడు దమనకుడికి చెప్పాడు. ఈ కథతో నువ్వేం చెప్పాలనుకున్నావు అన్నాడు ఈ దమనకుడు నక్క. ఏం చెప్పదలుచుకున్నాను, పింగళకుడు మంచివాడే, కాకపోతే అతని చుట్టూ ఉన్నటువంటి సేవకులు మంచివాళ్ళు కాదు. కాబట్టి మంచివాళ్ళు కాకపోయినటువంటి సేవకులు ఉన్నటువంటి రాజు వంచనకైనా వెనకాడ్డు అనమాట. ఎవరికైనా హాని చేయడానికైనా వెనకాడ్డు. అందుకనే నన్ను కూడా శత్రువు అనుకుంటున్నాడు మన రాజుగారు. కాబట్టి తనకి అంటే అతను నన్ను నమ్మినప్పటికీ కూడా సేవకులు నన్ను అతనికి శత్రువుని చేసేసారు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు, ఇంకా అతనితో యుద్ధమే చేయాలి అన్నాడు సంజీవకుడు. సంజీవకుడు అంటే ఎద్దు. నక్క అయినటువంటి దమనకుడు అంటున్నాడు, ఏంటి రాజుగారితో యుద్ధం చేస్తావా అన్నాడు. అప్పుడు ఎద్దు, మరి ఏం చేయమంటావు, నిలబడి నిలువున ఆహారం అయిపోమంటావా? లేదు, యుద్ధమే చేయాలి. గెలిచినా నన్ను నేను కాపాడుకున్నట్లు అవుతుంది, ఓడిపోయాననుకో వీర స్వర్గానికి వెళ్తాను అంటే అప్పుడు నక్కంది, చాలేవయ్యా నువ్వు నీ మాటలున్నావు. సేవకులు రాజుతో యుద్ధం చేయకూడదు, యుద్ధంకి తలపడకూడదు. రాజు అనేవాడు బలవంతుడు, అందులో మన సింహం చాలా బలమైంది. అతనితో సేవకుడు యుద్ధం చేస్తే గెలుపు సాధ్యం కాదు. ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకోవాలి కానీ యుద్ధం అంటూ పరుగులు తీస్తావేంటి? యుద్ధం అంటే ఏమనుకున్నావు? బలాబలాలు తెలుసుకోవాలి. అవతలవాడు మనతో సమానమైన బలమైన వాడైతేనే మనం యుద్ధం చేయాలి. వాడు ఆనుపానులు చూసుకోవాలి. గెలుపు ఖాయం వెంటనే కయ్యానికి కాలుదోవాలి. అంతేగాని ఏమి గెలుస్తామని నమ్మకం లేకుండా వెళ్ళి యుద్ధం చేస్తావు అనుకో, వెంటనే దానికి ఆహారం అయిపోతావు అని చెప్పి, ఒకవేళ గెలవలేకపోయావు అనుకో తీతూ పెట్టా సముద్రం కథలా అయిపోతుంది ఈ పరిస్థితి అని చెప్పి ఆ కథ చెప్తాను విను అని దమనకుడు చెప్తున్నాడు. ఆ కథని రేపు ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సిరీస్ని మొదటి నుంచి అంటే చూస్తే కానీ అర్థం కాదు. మిత్రభేదం అనేటువంటి ఈ సిరీస్ని చూస్తేనే ఈ కథ స్టార్టింగ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సిరీస్ని కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ.